రోజు 4 టైంలో మధ్యాహ్నం జరిగిన స్టీల్ ప్లాంట్ దుర్ఘటన మనందరికీ కూడా చాలా బాధను మిగిల్చింది. మరి మొన్నైతేనేమి నిన్నైతేనేమి అందరం కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ, కేంద్ర మంత్రి కానీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, హోంశాఖ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా మనం విజిట్ చేసాం. ఆ బాధిత కుటుంబాలకు కానీ, చనిపోయిన వారి కుటుంబాలకు కానీ అండగా నిలబడ్డాం. మరి అండగా నిలబడటమే కాకుండా ఈరోజు మళ్ళీ చనిపోయిన 8 మంది కుటుంబాలని వారి ఎమ్మెల్యేలు ప్రాంతాల్లో అందరూ వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఏదైతే ప్రభుత్వం డిక్లేర్ చేసిన చెక్కులు రాత్రి అందించాం. కుటుంబానికి కాంట్రాక్ట్ కార్మికుడైనా, పర్మనెంట్ ఉద్యోగమైనా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాం. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్, డిపార్ట్మెంటల్ బెనిఫిట్స్ కూడా ఇంకా చాలా మనకు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు పర్సనల్గా మేము కూడా పార్టీలుగా మీకు అండగా నిలబడతామని చెప్పి మా మొబైల్ నెంబర్లు వారికి ఇచ్చి, మా దగ్గర అయితే మదీనాబాద్లో నక్క రమణ అని చెప్పి 42 సంవత్సరాలు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు. ఒక అమ్మాయి, అబ్బాయి 2 పిల్లలు. అమ్మాయికి ఈ మధ్యన పెళ్ళి అయింది. భార్య, అతనికి ఒక ముసలి తల్లి కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొన్ని నిత్యావసర వస్తువులు తెచ్చి వాళ్ళందరికీ కూడా వాదార్చి ఒకటే మాట చెప్పారు. నా నెంబర్ ఇచ్చి అర్ధరాత్రి మీకు ఏ అవసరం ఉన్నా, మా సాయం కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ హెచ్ఆర్తో మాట్లాడి అతను బయోడేటా కూడా పంపించడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా కాంపన్సేషన్ ఇచ్చే ఏదో ఆ రోజు కార్యక్రమం తర్వాత వదిలేసిన సందర్భాలు ఉండేవి. కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడం అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కుటుంబాలకు మేము చేసే ఈ ఆర్థిక సాయం వల్ల కుటుంబానికి ఏదో జరిగిపోతుందని కాదు కానండి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతిసారి జరుగుతుంటే అప్పుడు మాట్లాడుకుంటూ తర్వాత మళ్ళీ సంఘటన జరిగినప్పుడే మాట్లాడుతున్నామన్న ఒక అపవాదుతో అన్ని సంఘాలు కానీ, అందరు ఎంప్లాయీస్ కానీ ఆవేదన వెలిగించారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెస్ మీట్లోనే చెప్పారు, వారం 10 రోజుల తర్వాత కార్మిక సంఘాలతో కానీ, బాధిత కుటుంబాలతో కానీ ఒక రిలీఫ్ ఏదైతే బిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచి ఒక ఐపవర్ కమిటీ, 3 మెన్ కమిటీ ఎంక్వైరీ చేశారో వాళ్ళతో కూడా కూర్చుంటానని చెప్పారు. ఇది మేము చాలా సీరియస్గా మనస్ఫూర్తిగా లోపలికి తీసుకున్న విషయం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆవేదన మనం చూసాం, గౌరవ ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారి ఆవేదన మనం చూసాం. బాధితులకు మేము మాటిస్తూ ఉన్నాం, స్టీల్ ప్లాంట్ మధ్యలో నిలబడి చెప్తా ఉన్నాం, మేము ఏ రోజు మిమ్మల్ని వదిలేది లేదు. ఈ ప్రైవేటీకరణకు ఆపకుండా ఆపుకున్నది కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఎవరెవరు ఏదో అపోహలు సృష్టించి ఇలాంటి ఇన్సిడెంట్లను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలనుకుని ఏదో తప్పుడు మా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దయచేసి బాధితులు మీ ద్వారా కోరేది ఒకటి, చిత్తశుద్ధితో ఎన్డీఏ కూటమి మీకు అండగా నిలబడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రి కానీ, ప్రధానమంత్రి వరకు మీ అందరినీ కూడా సేఫ్ గార్డ్ చేసుకునే బాధ్యత మేము తీసుకున్నామని కూడా మీకు తెలియజేస్తామని, ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. మీ ద్వారా తప్పకుండా కుటుంబాలకు అండగా ఉంటామని మరోసారి మాట్లాడుతాం. పవన్ కళ్యాణ్ గారికి ఆ వీడియో చూపించారు. చెల్లిని తమ్ముని బాగా చదివించి అమ్మని బాగా చూసి
నా ఫోన్ తీసుకున్నా తమ్ముడికి ఒక కూర్చేయమ్మా ఫోన్ ఎదురా సార్ సార్ వెళ్ళలేదు డాక్టర్ గారు గుడ్ మార్నింగ్. నాకు నిన్న ఈ ఇన్సిడెంట్ వల్ల డిస్టర్బ్డ్గా ఉన్నా. నిన్నంతా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కోరించింది. ఇవాళ కూడా ఈయన ద్వారా కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వెళ్ళి ఈ బయోడేటా బ్రీఫింగ్ అది ఇచ్చేసి ఆధార్ కార్డు ఇచ్చేసి ఎక్కడ రాజీ లేకుండానే మీ కుటుంబానికి అండదానం ఉంటుంది. జరిగిన లాస్ని ఎవరు పోడ్చలేదు కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన దాంట్లో మాత్రం మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది చూసుకునే బాధ్యత మా అందరికీ. నా నెంబర్ ఇస్తాను, నీకు ఎప్పుడు అర్ధరాత్రి అవసరం ఉన్నా ఈ విషయంలో ఇంకా ప్రభుత్వంతో బెటర్గానే ఆలోచన చేస్తాను. మీరు ముందు పేరు 2-3 రోజుల తర్వాత అయినా వస్తుంది. కంఫర్ట్ వచ్చిన తర్వాత వెళ్ళి నిజం మాతో అందరితో నేను చెప్పబోతుంటేనే వెళ్ళి మాట్లాడవచ్చు. ఆ క్లారిటీ కూడా తీసుకున్నట్టు ఇప్పుడు అందుతున్న అందరితో పాటు ఏదన్నా అదన బెనిఫిట్స్ వచ్చినా నేను ఫాలోఅప్ చేస్తాను. నేను అంత పర్సనల్గా అమ్మకు కానీ మీకు కానీ కుటుంబానికి ఎప్పుడు అవసరం వచ్చినా వచ్చినా మేమందరం ఇప్పుడున్న పార్టీలు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ ఇలాంటి అకేషన్లో కూడా ఏదో ఒకటి లబ్ధి పొందాలనో విమర్శించాలనే వాళ్ళు 4 మంది వస్తుంటారు. కొంతమంది యూనియన్ వాళ్ళు కానీ కొంతమంది నాకు అనవసరం అనుకుంటే అనవసరం కూడా ఇలాంటప్పుడు అది జరగలేదు మీకు ఇది జరగలేదు అలా కుటుంబాలు ఇంకా 1-2 కుటుంబాలకు కూడా ఇబ్బంది వస్తుంది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అది భగవంతుడు మనకు ఇంత చేశాడు అనుకుని మనం ఇంత జీవితం ఇంకా బెటర్గా ముందుకు వెళ్తుంది. దానికి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ప్రభుత్వ పరంగా నా నెంబర్ మాట్లాడదాం కలిస్తే ఏమన్నా లోన్లు గట్రా ఉన్నాయో మీకు వాళ్ళను కూడా ఆయన కలమన్నాడు. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే ఇంటికి సంబంధించి నాకు ఫోన్ చేయండి.